ఓం శ్రీ మాత్రే నమః. మణిద్వీప వర్ణన అనగానే మనకి 32 శ్లోకాలు గుర్తుకొస్తాయి. మనందరికీ చదువుకోవటానికి అలానే సులభంగా అర్థం కావటానికి 32 శ్లోకాలుగా కుదించి రాశారన్నమాట. అసలు మణిద్వీప వర్ణన అనేది 283 శ్లోకాలలో ఉంటాయి. మణిద్వీపం అనేది అమ్మవారి నివాస స్థలము. అయితే ఈ మణిద్వీప వర్ణనను మనం శ్రీదేవి భాగవతం ద్వారా తెలుసుకుంటాము. ఈ దేవి భాగవతంలో ఈ మణిద్వీప వర్ణన గురించి ఎంతో వైభవంగా వర్ణించడం జరిగిందనమాట. ఇందులో ఎన్నో ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాలన్నింటినీ దాటుకుని చివరిగా మనం చింతామణి గృహానికి వెళ్తాము. అయితే ఈ ప్రాకారాలు అనేవి అయోధాతు నిర్మితం నుండి కాంస్య, తామ్ర, సీస, ఇత్తడి, పంచలోహ, రజత, సౌవర్ణ, పుష్యరాగ, పద్మరాగ, గోమేదిక, వజ్ర, వైడూర్య, ఇంద్రనీల, ముక్తామయ, మరకత, ప్రవాల, నవరత్న ఈ అన్ని ప్రాకారాలను దాటుకుని చింతామణి గృహం వస్తుందన్నమాట. అయితే ఈ ముందు చెప్పిన ప్రతి ప్రాకారంలో కూడా ఎంతో వైభోగం అనేది ఉంటుంది. అలా ఆ ప్రాకారంలో ఉన్న వనం గురించి, అక్కడున్న వనపాలకుల గురించి అంతా కూడా మణిద్వీప వర్ణనలో వివరంగా వివరించారన్నమాట. అంతేకాకుండా దేవీ సక్తులు ఏ ప్రాకారంలో ఉంటారు, అమ్మవారికి సేవ చేసే దేవీ పరిచారకులు ఏ ప్రాకారంలో ఉంటారు, అష్టమాతృకులు, అష్టమంత్రినులు వీరందరూ ఏ ప్రాకారాలలో ఉంటారో మనకి ఈ మణిద్వీప వర్ణనలో వివరించడం జరిగిందనమాట. అదంతా మనం ఊహించుకుంటూ ఈ మణిద్వీప వర్ణనను విని ఆస్వాదిద్దాము. మనతో పాటుగా ఇంకో నలుగురికి ఈ మణిద్వీప వర్ణన గురించి తెలిసేలా చేద్దాము. మణిద్వీపం అంటే ఎలా ఉంటుందో ఆ వివరణ అంతా కూడా ఇందులో చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎవరికైతే వినిపించాలి అనుకుంటున్నామో వాళ్ళకి ఈ మణిద్వీపాన్ని, ఈ వర్ణనను షేర్ చేయండి. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి, ఇంకా వాస్తు యజ్ఞంలో ఈ మణిద్వీప వర్ణనను వినినా లేదా చదివినా ఎంతో మంచిదన్నమాట. అక్కడ ఆ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శ్రీదేవి భాగవతంలోని 12వ స్కందంలో మణిద్వీప వర్ణన గురించి ఈ విధంగా చెప్పబడింది. అత్యంత సుందరము, మహాదేవికి స్థిర నివాసము, హరిహర హిరణ్య గర్భాదులకు కూడా అత్యంత దుర్లభము మణిద్వీప వర్ణనను వినిపిస్తాను, శ్రద్ధగా విను. భువనేశ్వరిని హృదయములో నిలుపుకుని మరీ ఆలకించు అని ఆరంభించాడు వ్యాస మహర్షి. జన్మేజయ, బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగాన సర్వలోకం ఉందని విన్నావు కదా, అదే మణిద్వీపము, మహాదేవి నివాసము. సర్వలోకాల కన్నా సర్వవిధాలా అధికం కనుక దీన్ని సర్వలోకము అన్నారు. పరాంబికియే స్వయంగా ఈ లోకాన్ని తన ఇచ్ఛానుసారం మనస్సుతో కల్పించుకుంది. అన్ని లోకాల కన్నా ముందు తన కోసం తన నివాసార్థం నిర్మించుకున్న లోకం ఇది. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా, గోలోకం కన్నా అత్యధికము. దీనికన్నా సుందరమైనది ముల్లోకాలలోనూ మరెక్కడా లేదు. ఇది ముజ్జగానికి గొడుగు వంటిది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మన్నుతున్నాయి. ఇది భవసంతాపనాశకము. ఈ మణిద్వీపానికి చుట్టూ సుధా సముద్రముంది. అది బహుయోజన విస్తీర్ణము, అత్యంత గంభీరము. గాలి తాకిడికి ఎగిసిపడే తరంగాలు, రత్నాలు దొరికే ఇసుక తిన్నలు, శంఖాలకు, మత్స్యజాతులకు లెక్కలేదు. సంఘర్షించుకుంటున్న తరంగాల నుంచి గాలిలో తేలివస్తున్న నీటి తుంపరులతో మణిద్వీపమంతా ఎప్పుడూ సుఖశీతలంగా ఉంటుంది. రెపరెపలాడుతున్న రంగురంగుల జెండాలతో అటు ఇటు ప్రయాణం చేస్తున్న నావలు కనువిందు చేస్తాయి. దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంది, రత్నద్రుమము. దాని మీదుగా చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనిపిస్తుంది ఒక మహాప్రాకారము, కోటగోడ అన్నమాట. అది అయోధాతు నిర్మితము, ఇనుముతో ధాతుశిలలతో దృఢంగా నిర్మించిన ప్రాకారము. దాని ఎత్తు 7 యోజనాలు. నానావిధ శస్త్ర ప్రహారణాలు ధరించి నానావిధ యుద్ధ విశారదులైన రక్షక భటులు ఆ ప్రాకారం మీద అంతటా కావలి తిరుగుతూ ఉంటారు. విధి నిర్వహణలో ఆనందిస్తూ ఉంటారు. ఆ మహాప్రాకారానికి 4 దిక్కులా 4 ద్వారాలుంటాయి. 100 మంది ద్వారపాలకులు ఉన్నారు. ఒక్కొక్కరి ఆధీనంలోనూ అనేక గణాలు ఉన్నాయి.
అందరూ దేవీ భక్తులే. దేవీ దర్శనం కోసం దేవతలు వస్తూ ఉంటారు. వారి వెంట వచ్చే గణాలు వారి వారి వాహనాలు ప్రతి ద్వారం దగ్గర కనబడుతూ ఉంటాయి. శతాధిక విమానాలు, వాటి ఘంటఘోషాలు, అసంఖ్యాక హయహేషలు, ఖురాగాథాలు, దిక్కుల చెవులు చిల్లులు పడతాయి. గణాల కిలకిల రావాలు, నేత్రహస్తుల తాడనాలు, దేవీసేవక దేవసేవక బృందాలతో క్రిక్కిరిసిపోయిన ఆ ప్రాంతాల్లో ఎవరి మాట ఎవ్వరికీ వినిపించదు. అంతటా హోరెత్తే కోలాహలమే, నానాధ్వని సమూకౌలమే. ప్రాకారద్వారం దాటి లోపలికి వెడితే అడుగడుగునా సరస్సులు, స్వాదుజల పూర్ణాలు, వివిధ రత్నద్రుమ వాటికలు. వాటిని గడిచాక కాంస్య నిర్మిత ప్రాకారం ఎదురవుతుంది. తేజస్సులో దీని శీర్షము శతగుణాధికము. దీని మీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఈ రెండిటి నడుమ ఉన్న వృక్షజాతులకు లెక్కే లేదు. సృష్టిలో ఉన్న జాతులన్నీ అక్కడే ఉన్నాయి. నిరంతరము చిగురులు తొడుగుతూ ఉంటాయి, పుష్పిస్తూ ఫలిస్తూ ఉంటాయి. ఆ పరిమళాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. పనస, వకుల, లోద్ర, కర్ణికార, సింసుప, దేవదారు, కాంచన, ఆమ్ర, సుమేరు, లికుచ, హింగుల, ఏల, లవంగ, కటుఫల, పాటల, ముచుకుంద, ఫలిని, జగనేఫల, తాళ, తమాల, సాల, కంకోల, నాగ, భద్రక, పున్నాగ, పీలవ, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాడిమి, గణిక, బంధుజీవ, జంబీర, కురండక, చాంపేయ, కనకద్రుమ, కాలగురుద్రుమ, చందన, ఖర్చూర, యూదిక, ఇక్షు, క్షీరవృక్ష, ఖదిర, చించ, బల్లాతక, రుచక, కుటజావృక్ష, బిల్వవృక్ష, తులసీవన, మల్లికావన ఇత్యాదిగా తరుల తావనాలున్నాయి. ఉపవనాలు ఉన్నాయి. రకరకాల బావులు, దిగుడు బావులు మిలమిలలాడుతూ ఉంటాయి. కోకిల రావాలు, భ్రమర నినాదాలు మారుమోగుతూ ఉంటాయి. ప్రతి తరువు నుంచి పుష్పమకరందమో పరిపక్వ ఫలరసమో ఒడికలు కడుతూ ఉంటుంది. దట్టంగా నీడ అలుముకుని ఉంటుంది. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. పావురాలు, చిలుకలు, గోరువంకలు, హంసలు గుంపులు కట్టి ఎగురుతూ ఉంటే వాటి రెక్కల గాలికి చెట్ల చిటారు కమ్మలు, రెమ్మలు ఊగిసలాడుతూ ఉంటాయి. వనమంతటా సుగంధ పరిమళమే. లేడికూనలు కదుపులు కదుపులుగా చెంగనాలు పోతూ ఉంటాయి. నాట్యం చేస్తున్న నెమలుల క్రేంకారాలు నేత్రాలకు స్తోత్రాలకు హాయి గొల్పుతాయి. మొదటిది అయోమయ ధాతు శిలా నిర్మిత ప్రాకారము. అటుపైని కేవల కాంస్య ప్రాకారము. ఆ తర్వాత తామ్రశాల, తామ్ర ప్రాకారము, చతురస్రాకారము. ఎత్తు కాంస్య ప్రాకారంలాగానే 7 యోజనాలు. ఈ 2 శాలలకు నడుమ కల్పవృక్ష వాటిక. వాటి పువ్వులు బంగారు కాంతులీనుతూ ఉంటాయి. పత్రాలు అంతే. ఫలాలలో గింజలు రత్నాలు. వాటి సుగంధము 10 యోజనాల వరకు వ్యాపిస్తుంది. ఆ వనాన్ని ఎల్లకాలము వసంతుడే సంరక్షిస్తూ ఉంటాడు. అతడే వనపాలకుడు. పుష్పసింహాసనం మీద కూర్చుంటాడు. పుష్ప కిరీటము ధరిస్తాడు. పుష్పఛత్రము ఉంటుంది. పుష్పభూషణ భూషితుడు. పుష్ప సవప్రియుడు. కళ్ళు ఎర్రగా మత్తుగా విగూర్నిస్తూ ఉంటాయి. మధుశ్రీ, మాధవశ్రీ అని అతడికి 2 భార్యలు. చిరునవ్వులు చిందిస్తూ పూలగుత్తులతో బంతులాడుకుంటూ ఉంటారు. అన్ని వైపులా మకరందం జాలువారే ఆ సుందరవనంలో దేవతలు, గంధర్వులు తమ తమ వనితలతో జంటలు జంటలుగా గానలోలుపులై విహరిస్తూ కనబడతారు. 10 యోజనాల దూరం వ్యాపించే ఆ సుమగంధమన్నా, ఆ వనమన్నా వారికి వల్లమాలిన ప్రేమ. వసంతలక్ష్మికి అది ఆటపట్టు, కామకులకు కామప్రవర్ధకము. తామ్రశాల దాటాక శిశినిర్మిత ప్రాకారము కనిపిస్తుంది. ఇది 7 యోజనాల ఎత్తే. తామ్రశీసశాలలకు నడుమ సంతానవన వాటిక. దాని పువ్వులు 10 యోజన గంధులే. బంగారం పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. ఆ చెట్ల మొదళ్లలో అమృతరస పూర్ణ ఫలాలు ఉంటాయి. గ్రీష్మ ఋతువు ఇక్కడ తోటమాలి. అతడికి సుఖశ్రీ, శుచిశ్రీ అని 2 భార్యలు. ఎండవేడిమి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతాన వృక్షాల నీడకు చేరుతూ ఉంటాయి. దేవతలు, సిద్ధులు, విలాసినీమణులతో కలిసి చందన చర్చలు జరుపుకుని ఆ వనంలో విశ్రమిస్తూ ఉంటారు. పుష్పమాలికలు దండిగా అలంకరించుకుని తాళవృంతాలు విసురుకుంటూ శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతూ ఉంటారు.
సీససాల తర్వాత అరకూట ప్రాకారము ఇత్తడిదన్నమాట. ఇది కూడా 7 యోజనాల ఎత్తే. ఈ 2 సాలలకు మధ్య హరిచందన వృక్షవాటిక. వర్ష ఋతువు ఇక్కడ వనపాలకుడు. ఇతడి కన్నులు మెరుపుల్లా పింగళ వర్ణంలో తలతలలాడుతూ ఉంటాయి. జీమూత కవచము అంటే మేఘ కవచము ధరించి ఉంటాడు. ఇతడు మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటుంది. సహస్రముఖాలుగా వారి దారలు కురిపిస్తూ వనాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. ఇతడు నభఃస్త్రీ నభస్య స్త్రీ స్వర్వస్య రస్యమాలిని అంబ అతుల నితత్ని అభ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపునిక వారిదార అనే 12 మంది మదవిహ్వల శక్తులతో వినోదిస్తూ ఉంటాడు. ఈ హరిచందనంలో తరువులన్నీ ఎప్పుడూ చిగురు తొడిగే ఉంటాయి. కొత్త తీగలు అల్లుకుంటూ ఉంటాయి. నేలంతా చిప్పగడ్డితో పచ్చగా ఉంటుంది. నదీనదాలు పోటెత్తి హోరెత్తుతూ ఉంటాయి. కాముక హృదయాల సరస్సులలో కలుషిత జలాలు. దేవతలు సిద్ధులు దేవీ పూజ తత్పరులు ఈ వనంలో ధర్మపత్నులతో కలిపి నివసిస్తూ ఉంటారు. ఆరకూటసాల గడిచాక పంచలోహ ప్రాకారము. ఇది అంతే ఎత్తు. ఈ రెండింటికి నడుమ మందార తరువాటిక. నానా పుష్పల తాకీర్ణ నానా పల్లవ శోభిత. శరదృతువు దీని అధిష్టాత. ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అని 2 భార్యలు ఈ వనంలో సిద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు. పంచలోహసాల దాటాక రజత నిర్మిత ప్రాకారము దర్శనమిస్తుంది. ఇది 7 యోజనాల ఎత్తే. దీని శృంగాలు మిలమిలలాడుతూ ఉంటాయి. ఈ 2 ప్రాకారాలకి మధ్యన పారిజాత వనవాటిక. దాని పువ్వులు 10 యోజన గంధులు. దేవీ పరిచారికలు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు. హేమంత ఋతువు తోటమాలి. ఇతడికి సహస్రీ సహస్యశ్రీ అని 2 భార్యలు. ఈ తోటలో సిద్ధులు దేవీవ్రతులు సంచరిస్తూ ఉంటారు. రజతసాల తర్వాతది సౌవర్ణ ప్రాకారము. బంగారం కరిగించి ప్రాకారంగా పోశారు. ఎత్తు 7 యోజనాలే. ఈ రెండింటికి నడుమ కదంబ వనవాటిక. పుష్ప పల్లవ సంశోభిత. కదంబ మదిరాధారలు ప్రవాహాలు కడుతూ ఉంటాయి. ఆ మకరందాన్ని గ్రోలితే ఆత్మానందము అనుభూతికి అందుతుంది. శిశిర ఋతువు దీనికి అధినేత. తపఃశ్రీ తపస్యశ్రీ అనే 2 భార్యలు. వీరితో ఆనందిస్తూ ఉంటాడు. ఈ వనంలో మహాసిద్ధులు దేవీదానాలు చేసిన వారు ధర్మపత్ని సమేతులై పరివార సహితులై మహా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. స్వర్ణశాల గడిచాక పుష్యరాగ ప్రాకారము. కుంకుమారున కాంతులు విరజిమ్ముతూ కనబడుతూ ఉంటుంది. రెండింటికి నడుమ నేల అంతా పుష్యరాగమయమే. వనాలు ఉపవనాలు వృక్షాలు వృక్షాల వాలలు ఎగిరే పక్షులు కదిలే జంతువులు పారే నీళ్లు అన్నీ పుష్యరాగమయాలే. మండపాలు మండప స్తంభాలు సరస్సులు కమలాలు ఒక్కటేమిటి ఈ ప్రాకారంలో సమస్తము పుష్యరాగమయమే. సువర్ణశాల కన్నా ఇది తేజస్సులో 1,00,000 రెట్లు అధికము. జన్మేజయ ఇటు పైన చెప్పబోయే రత్న ప్రాకారాలకు అన్నింటికీ ఇదే పద్ధతి. తర్వాత దిక్పాలక నగరాలు. ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు ఉంటారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దిక్పాలకులకు వీరు సమిష్ట రూపాలు. తూర్పు దిక్కున ఉన్నత సౌధ శిఖరాలతో అమరావతి ఉంటుంది. మహేంద్రుడు ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. స్వర్గలోకంలో ఉండే భోగం కన్నా ఇక్కడ భోగము 1000 రెట్లు ఎక్కువ. ఇతడు సమిష్టి సతనేత్రుడు కదా. ఐరావతము అధిరోహించి వజ్రాయుధాన్ని ధరించి దేవసైన్య పరివృతుడై విరాజిల్లుతూ ఉంటాడు. దేవాంగన సేవ్యమానయై సచీదేవి విరాజిల్లుతూ ఉంటుంది. ఆగ్నేయ కోణంలో వహ్ని పట్టణము. అందులో స్వాహ స్వదాయుక్తుడై అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. నిజవాహన భూషాఢ్యుడై నిజ సైన్య గణ పరివృతుడై దర్శనమిస్తాడు. దక్షిణ దిక్కున యమపురి. అక్కడ దండధరుడు యమభటులు చిత్రగుప్తుడు యముని మహిషము అన్నీ సాక్షాత్కరిస్తాయి. నైరుతి కోణంలో రాక్షసగణ పరివృతుడై నిజవాహన నిజశక్తి నిజభూషణ విరాజితుడై నిరుతి నివసిస్తూ ఉంటాడు. ఇతడు ఖడ్గధారి. పశ్చిమ దిక్కున పాసదారి వరుణుడు మహాజశ వాహనారూఢుడై వారుణీ మధు విహ్వాలుడై నిజశక్తి సమాయుక్తుడై నిజయాదోగన పరివృతుడై వరుణానీరతాకులుడై విహరిస్తూ ఉంటాడు. వాయువ్య కోణంలో వాయులోకము. అక్కడ వాయుదేవుడుంటాడు. వాయుసాధన సంసిద్ధులైన యోగులు ఇతడి పరివారము. ధ్వజహస్తుడు విశాలాక్షుడు మృగవాహనుడు మరుద్ఘన నిజశక్తి పరివృతుడై కదలాడుతూ ఉంటాడు. ఉత్తర దిక్కున యక్షలోకము ఉంది.
వృద్ధి బుద్ధి శక్తులతో. యక్షరాజు కుబేరుడిక్కడ అధినాయకుడు, నవనిధులకు అధిపతి. ఇతడు తుందిలుడు అంటే పొట్ట పెద్దగా ఉన్నది అని అర్థం అన్నమాట. ధనాధిపతి మణిభద్ర, పూర్ణభద్ర, మణిమాన్, మణికందర, మణిభూషణ, మణిస్రగ్వి, మణికార్ముఖధరాది యక్షసేనానులు ఇతడిని పరివేష్టించి ఉంటారు. నిజశక్తిధరుడై వెలుగొందుతుంటాడు. ఈశాన కోణాన రుద్రలోకముంటుంది. మహాత్తరము, అనర్ఘరత్న ఖచితము. మహారుద్రుడు దీనికి అధినేత. ఇతడు కోపిష్టి, దీప్తనయనుడు. వీపున ఎప్పుడూ అమ్ముల పొదలు, ఎడమ చేతిలో వారి ఎక్కుపెట్టుకున్న ధనస్సు, శతకోటి దానుష్కులు పరివేష్టించి ఉంటారు. తనతో సమాన బల సంపన్నులై, శూలాయుధ పానులై, అసంఖ్యాక రుద్రులతో సన్నదుడై ఉంటాడు. వాళ్ళంతా వికృతాస్యులు, కరాలాస్యులు, నిప్పులు గక్కుతూ ఉంటారు. కొందరు దశహస్తులు, కొందరు శతకరులు, కొందరు సహస్రభుజులు, దశపాద దశగ్రీవ త్రినోత్రోగ్రమూర్తులు, మరికొందరు అంతరిక్షచరులు, భూమీచరులు. రుద్ర అధ్యాయంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఇక్కడే ఉంటారు. ఇది రుద్రలోకము. భద్రకాళి ప్రముఖ మాతృకలతో పరివృతయై రుద్రాని కోటి ఈ రుద్రులకు సన్నిధిలో ఉంటుంది. డామర్యాది గణాలు, వీరభద్రాది సేనానులు, వీరితో మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు. రుండమాలధరుడై, సర్పభూష విభూషిత కరకందరుడై, వ్యాఘ్రచర్మ పరీధానుడై, గజచర్మము ఉత్తరీయంగా, చితాభస్మ విలిప్త సర్వశరీరుడై, ప్రమదగణ సంస్తూయమానుడై, డమరుధ్వనులతో దిక్కులను బదరీకరిస్తూ, అట్టహాస ఆస్ఫోటిత ధ్వనులతో ఆకాశాన్ని దద్దరిల్ల చేస్తూ, భూత సంగంతో కొలువు తీరిన భూతవాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. పేరు కూడా ఈశానుడే. ఈ పుష్యరాగ ప్రాకారము దాటాక పద్మరాగ ప్రాకారము. అది కుంకుమ కాంతులే వెదజల్లుతూ ఉంటుంది. ఇది 10 యోజనాలు ఎత్తు. ఈ రెండిటి నడుమ ఉన్న నేల, చెట్లు, చేమలు సమస్తము ఇందాకటిలాగానే పద్మరాగమయము. ఈ ప్రాకారంలో నానాయుధ దారిణులు, రత్నభూష విభూషితాలు, చతుష్టష్టి వీరవనితలు ఉంటారు. వీరిలో ఎవరి లోకము వారికి ఉంటుంది, ఎవరి నాయకుడు వారికి ఉంటాడు. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే స్వస్వాహన స్వస్వలోక జనసహితులై కుముకూడి ఉంటారు. వీరంతా మహాశక్తికి కలాంశ రూపాలు. వారి పేర్లు చెబుతాను, జన్మేజయ గ్రహించు. దేవి శక్తుల గురించి: పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వదా, మాయా, వసుంధర, త్రిలోకదాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ఆరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యామాత, సతి, హంసి, మర్దిక, వజ్రికాపుర, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లంబోష్టి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, అపర, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమదన, అనంగమేకల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగీశ్వరి నామాలతో మహాశక్తి కళారూపాలు చతుష్టష్టి. వీరందరూ జ్వాలామాలికల్లాంటి నాలికలు చప్పరిస్తూ అగ్నులు వెళ్ళగక్కుతూ ఉంటారు. సప్త సముద్రాలను తాగేస్తాము, సృష్టినంతటినీ సంహరిస్తాము, అగ్నిదేవుణ్ణి సప్పరిస్తాము, వాయువును స్తంభింపజేస్తాము, అఖిల జగత్తును భక్షిస్తాము అని అరుస్తూ అగ్నిగోళాల్లాంటి కళ్ళు మిటకరిస్తూ ధనుర్బాణాలు ధరించి ఎల్లవేళలా యుద్ధం యుద్ధం అంటూ ఉరకలు వేస్తూ ఉంటారు. వీళ్ళు దంష్ట్రల్ని పటపటలాడిస్తూ ఉంటే దిక్కులు చిల్లులు పడతాయి. వీళ్ళది పూర్తిగా రాగి జుట్టు, రాగి తీగల్లాగా నిక్కబొడుచుకుని ఉంటుంది. వీరిలో ఒక్కొక్కరికి శతక్షోహీనుల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను నాశనం చేయగలదు. వీళ్ళ సైన్యం కూడా అంతటిదే. ఈ జగత్తులో వీళ్ళు చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. యుద్ధ సామాగ్రి అంతా ఈ కక్షలో నిలవ ఉంటుంది. గజాశ్వరథాలకు లెక్కలేదు. పద్మరాగ ప్రాకారము దాటగానే గోమేధిక ప్రాకారము కనబడుతుంది. అది 10 యోజనాల ఎత్తే. జపాకుసుమ
కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటుంది. ఈ కక్షలో నేల, నింగి, చెట్టు, పుట్ట, సమస్త వస్తు సామాగ్రి అంతా గోమేధికమయము. భవనాలు, స్తంభాలు, చెరువులు, నూతులు అన్నీ గోమేధిక నిర్మితాలే. ఈ కక్షలో 32 మంది మహాదేవి శక్తులు నివసిస్తూ ఉంటారు. వారి చేతుల్లో గోమేధికాలు పొదిగిన భీషణ ఆయుధాలు ఉంటాయి. వారి భూషణాలు గోమేధిక నిర్మితాలే. వీరికి ప్రత్యేక లోకాలున్నాయి. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడనే ఉంటారు. ఎల్లవేళలా కయ్యానికి కాళ్ళు దువ్వుతూ ఉంటారు. పిశాచవదనులు, సర్వలోకవాసులు వీరిని పూజిస్తూ ఉంటారు. ఆయుధాలు ధరించి తాండవం చేస్తూ కొట్టు కొట్టు, తన్ను తన్ను, చింపు చింపు, కాల్చు కాల్చు అని అరుస్తూ ఉంటారు. రణప్రియులు. ఒక్కొక్క శక్తి దగ్గర దశక్షోహీనుల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను మట్టు పెట్టగలదు. సేనాశక్తిని వర్ణించి చెప్పడం కష్టము. రథ, గజ, అశ్వ శస్త్రాలకు లెక్కలేదు. సర్వయుద్ధ సమారంభాలు ఇక్కడి నుంచే. వీరి పేర్లు కూడా చెబుతాను, వినేసేయి. పాపాలు నశిస్తాయి. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినివాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతిదండి, ముండిని, సేందుకండ, శిఖండిని, నిశుంభశుంభమదిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిని, నారీ, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, నామధేయులు. వీరు 32 మంది. వీరిలో ఎవరికి కోపం వచ్చినా మరిక బ్రహ్మాండం లేనట్టే. ఎప్పుడు ఎక్కడా పరాజయం అంటూ ఎరగరు. తర్వాత దేవీ పరిచారికలు. గోమేధిక ప్రాకారం గడిచాక వజ్రమయాశాల. ఇది అంతే ఎత్తు. గోపురాలు, ద్వారాలు యథాతథం. కవాటాలు, వాటి గొలుసులు, గడియలు వజ్ర నిర్మితాలే. ఈ కక్షలో ఉన్న సమస్త వస్తుజాలము, మందిరాలు, జంతుపక్షి బృందము, వాపి, కూప, తటాకాదికము అంతా వజ్రమయము. ఇక్కడ శ్రీ భువనేశ్వరి పరిచారికలు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క పరిచారిక చేతి కింద 1,00,000 మంది దాసీజనం ఉన్నారు. అందరూ మదగర్వితులు, తాళవృంతధరులు. కొందరి చేతుల్లో చషకాలు ఉంటాయి, అంటే పానపాత్రలు. కొందరి చేతుల్లో తాంబూల పాత్రలు. కొందరు ఛత్రధారిణులు, కొందరేమో చామరధారిణులు, వస్త్రధారిణులు, పుష్పమాలికధారిణులు, ఆదర్శధారిణులు, కుంకుమలేపనధారిణులు, కజ్జలధారిణులు, సింధూర చషకధారిణులు. ఇలా మహాదేవికి కావలసిన అలంకరణ సామాగ్రిని సర్వసన్నద్ధం చేసి పట్టుకుని పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వీరిలో కొందరు మకరికాపత్ర నిర్మాణంలో నేర్పరులు, కొందరు పాద సంవాహనలో, కొందరు భూషాకరణంలో, కొందరు పుష్పమాలికాకరణంలో, కొందరు పుష్పాలంకరణలో, ఇలా ఒక్కొక్క విద్యలోనూ కొందరు నేర్పరులు. అందరూ బహువిలాస చతురులే. అందరూ యువతులే. చీరలు కట్టుకుని కొంగు బిగించి కలకలలాడుతూ ఉంటారు. దేవీ కృపాలేశానికి నోచుకుని జగత్ప్రయాన్ని తుచ్చీకరించిన గర్వం టీవీ వీరి ముఖాల్లో, కదలికల్లో కనబడుతూ ఉంటుంది. వీరే అమ్మవారికి దూతికలు, శృంగార మద గర్వితులు. వీరి పేర్లు చెబుతాను, విని ఆనందించు. అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేకల నామధారిణులు. మెరుపు తీగల్లాంటి సుందరీమణులు. కాంచి కంకణ కింకిణీ గణత్కరాలతో, మంజీర సింజనాలతో ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటారు. సర్వకార్య నిపుణులు, నేత్రహస్తలు. వీరి నివాస సదనాలు ఈ ప్రాకారంలో మనోహరంగా ఉంటాయి. కన్నులున్నందుకు ఒక్కసారైనా చూసి తీరవలసిందే. ఆ సదనాల ముందు ఎన్నెన్ని వాహనాలు, అడగడుగునా ఖడ్గధారిణులు కావలి. తర్వాత అష్టమాతృకలు. వజ్ర ప్రాకారం గడిచి వెళ్ళాక వైడూర్య ప్రాకారము. ఎత్తు 10 యోజనాలు. గోపుర ద్వారాలు. యథాపూర్వంగానే వైదూర్య భూమి, వైదూర్య మందిరాలు, వైదూర్య వీధులు, వైదూర్య రథ్యాలు, వాపి, కూప, తటాక స్రవంతులు, గట్టులు, ఒడ్డులు వైదూర్యమయాలు. వాటిలో ఇసుక కూడా వైదూర్యమయమే. వృక్ష విత్తద్రికలు వైదూర్య నిర్మితాలు. ఈ కక్షలో 8 దిక్కుల అష్టమాతృకుల మహాసౌధాలు ఉంటాయి. వీరు
వీరు ప్రతి బ్రహ్మాండ మాతృకల సమిష్టి రూపాలు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ వీరు సప్తమాతృకలు. 8వ మాతృక పేరు మహాలక్ష్మి. బ్రహ్మరుద్రాది దేవతలకు వీరు సమాకారాలు. జగత్ కళ్యాణకారిణులు. సేవా సమావృతులై పరిచారికాగణ సేవితులై విరాజిల్లుతూ ఉంటారు. ఈ ప్రాకారము 4 ద్వారాల దగ్గర సాలాంకృతాలై మహేశ్వరి వాహనాలు సన్నద్ధంగా ఉంటాయి. 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 పల్లకిలు, హంస, సింహ, మయూర, గరుడ, వృషభాదులు వీటిని పూంచిన రథాలు 1,000,000 సంఖ్యలో జెండాల రెపరెపలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పార్శ్నిగ్రాహులు సిద్ధంగా వివిధ చిహ్నాలతో వాద్య విశేషాలతో 1,000,000 విమానాలు వేచి ఉంటాయి. తర్వాత షోడశదళ పద్మము. వైడూర్య ప్రాకారం గడిస్తే ఇంద్రనీల ప్రాకారం. ఇది దశయోజనోత్తంగమే. కక్షలో మధ్యభాగమంతా ఇంద్రనీలమణిమయమే. ఇక్కడ తటాకంలో ఒక పద్మం ఉంటుంది. అది బహుయోజన విస్తృతము. షోడసారము అంటే 16 రేఖలుంటాయి. షోడశ కోణాలతో ఇది సుదర్శన చక్రంలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇందులో 16 శక్తులకు 16 సౌధాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో, అన్ని సౌందర్యాలతో, అన్ని సమృద్ధులతో తొలతూగుతూ ఉంటాయి. ఈ షోడశ శక్తుల పేర్లు ఏమిటంటే కరాలి, వికరాలి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. వీరంతా నీలమేఘాల్లాగా ఉంటారు. కరవాలలు ధరించి ఉంటారు. అకేటక దారిణులు కూడా వేటకుక్కలుంటాయని అర్థం అన్నమాట. యుద్ధప్రియులు. వీరు జగన్మాతకు సేనానులు. ప్రతి బ్రహ్మాండ శక్తులకు నాయికలు. దేవీ శక్తిని ఆవహింపచేసుకుని బ్రహ్మాండాలను క్షోభపెడుతూ ఉంటారు. నానారథ సమారూఢులు. నానా శక్తి సమన్వితులు. వీరి పరాక్రమం వర్ణించాలంటే ఆదిశేషుడైనా చాలడు. తర్వాత అష్టమంత్రినుల గురించి. ఇంద్రనీల ప్రాకారాన్ని గడిచి వెడితే ముక్తామయ ప్రాకారము. ఎత్తు 10 యోజనాలు. కక్షలో సమస్తము ముక్తామయము. ఇక్కడ అష్టదళ పద్మం ఉంటుంది. ముక్తామణి ఘనకీర్ణము, అతి విస్తృతము, సకేసరము. దీనిలో అష్టమంత్రినులు ఉంటారు. మహాదేవి సమాన ఆకారాలలో ఆ తల్లి ఆయుధాలు 8 ధరించి సిద్ధంగా ఉంటారు. దేవితో సమానంగా భోగాలు అనుభవిస్తూ ఉంటారు. దేవికి ఇంగితజ్ఞులు, పండితులు, సర్వకార్య నిర్వహణ దక్షులు, స్వామి కార్యాపరాయణులు, దేవి అభిప్రాయాన్ని తెలుసుకోవటంలో నేర్పరులు, అతి సుందరులు, నానా శక్తి సమన్వితులు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉన్న ప్రతి ప్రాణికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని జ్ఞానశక్తితో ప్రతి క్షణము తెలుసుకుంటూ ఉంటారు. మహాదేవికి మంత్రినులైన ఈ 8 పేర్లు ఏమిటంటే అనంగకుసుమ, అనంగకుసుమాతుర, అనంగమదన, అనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరు అరుణవర్ణంలో ఉంటారు. పాస, అంకుశ, వర, అభయహస్తలు. విశ్వవార్తలను ఎప్పటికప్పుడు మహేశ్వరికి తెలియపరుస్తూ ఉంటారు. తర్వాత షట్కోణ పద్మము. ముక్తా ప్రాకారము దాటాక మరకత ప్రాకారము. ఈ సాలము 10 యోజన ఉన్నతమే. నానా సౌభాగ్య సంయుక్తము, నానా భోగ సమన్వితము. కక్షలో మధ్య భూమి, సదనాలు సమస్తము మరకతమయమే. ఇక్కడ షట్కోణ పద్మం ఉంటుంది. పూర్వకోణంలో గాయత్రీ సహితుడై చతుర్ముఖుడు, కుండిక, అక్షమాల, అభయహస్త, దండాయుధరుడై నివసిస్తుంటాడు. గాయత్రీదేవి కూడా అలాగే ధరించి ఉంటుంది. గాయత్రి చతుర్ముఖుల సర్వరూపాలు ఇక్కడే ఉంటాయి. 4 వేదాలు, సకల శాస్త్రాలు, వ్యాహృతులు, స్మృతులు, పురాణాలు మూర్తి ధరించి సేవిస్తుంటాయి. నైరుతి కోణంలో శంఖ, చక్ర, గదా, పద్మాలు ధరించి సావిత్రి, విష్ణుమూర్తులు ఉంటారు. వీరి సకల రూపాలు ఇక్కడే ఉంటాయి. వాయు కోణంలో పరశు, అక్షమాల, వరదాభయహస్తాలతో సరస్వతి, మహారుద్రులుంటారు. వీరికి రూపభేదాలు ఇక్కడే ఉంటాయి. 64 ఆగమాలు అన్నీ రూపుదాల్చి సేవిస్తూ ఉంటాయి. ఆగ్నేయ కోణంలో రత్నకుంభ మణికరండాలు ధరించి మహాలక్ష్మీ కుబేరులుంటారు. వారుణ మహాకోణంలో అంటే పశ్చిమాన పాస, అంకుశ, ధనుర్బాణధరులై రతిమన్మధులుంటారు. వివిధ శృంగార భేదాలు మూర్తి ధరించి సేవిస్తూ ఉంటాయి. ఈశాన్య కోణంలో పాస, అంకుశధరులై పుష్టి విఘ్నేశ్వరులు ఉంటారు. గణేశ విభూతులన్నీ ఇక్కడే ఉంటాయి. జన్మేజయ, ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమిష్ట రూపాలు వీరందరూ జగదేశ్వరిని సేవిస్తూ ఉంటారు.
తర్వాత పంచభూత ఆమ్నాయ దేవి బృందము. మరకతసాలం దాటాక ప్రవాల ప్రాకారము, దశయోజన సమున్నతము, కుంకుమారుణ వర్ణము. కక్షలో అన్నీ ఇలాగే ప్రవాలమయాలు. ఇక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు. హృల్లేఖ, గగన, రక్త, కరాలిక, మహోచ్చుష్మ అని వీరి పేర్లు. పంచభూత సమప్రభలు, పాశాంకుశ వరద అభయహస్తాలు, అమితభూషణులు, దేవీ సమాన వేషాఢ్యాలు, నవయౌవన గర్వితాలు. ప్రవాలసాలం గడిచాక నవరత్న ప్రాకారము. ఇది మహాప్రాకారము, బహుయోజనోన్నతము. కక్షలో అంతా అన్నీ నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయ దేవి బృందం ఉంటుంది. మహాదేవి అవతారాలన్నీ ఉండేది ఇక్కడే. మహావిద్య మహాభేదాలు ఉంటాయి. నిజావరణ దేవి బృందంతో నిజభూషణ వాహన సహితలై సర్వదేవి సమూహము కోటి సూర్యప్రభలు విరజిమ్ముతూ ఉంటుంది. సప్తకోటి మహామంత్రాల అధిష్టాన దేవతానికము ఉండేది ఇక్కడే. నవరత్నసాలం దాటి వెడితే చింతామణి గృహము దర్శనమిస్తుంది. అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేల సంఖ్యలో ఉంటాయి. అవి సూర్యకాంత, చంద్రకాంత, విద్యుత్కాంతమని నిర్మితాలు. వీటి కాంతుల తలత్తులలో మునిగిపోయి లోపల ఉన్న ఏ వస్తువు ఒక పట్టాన కంటికి కనిపించదు. తర్వాత చింతామణి గృహము శ్రీమాత ఉండే గృహం అన్నమాట. జన్మేజయ, అదే దేవీ సదనము. 1000 స్తంభాల మండపాలు 4 ఉంటాయి. శృంగార మండపము, ముక్తి మండపము, జ్ఞాన మండపము, ఏకాంత మండపము అని వరుసగా వాటి పేర్లు. అనేక వితాన సంయుక్తాలు, అనేక ధూప పరిధూపితాలు, కాంతిలో కోటి సూర్య సమానాలు. ఆ శుభమండపాలకు చుట్టూ కాశ్మీరవనము, మల్లికావనము, కుందవనము. వాటిలో అసంఖ్యాక కస్తూరి మృగాలు మృగమదాన్ని స్రవిస్తూ ఉంటాయి. అక్కడే ఒక పెద్ద సరోవరం ఉంది. అది సుధారసపూర్ణము. దానికి రత్న నిర్మిత సోపన పంక్తి. అందులో మహాపద్మవనము, పద్మాలపై ముసురుకునే గండు తుమ్మెదలు, వాటి జూంకారాలు, హంసకారాండవాది జలపక్షి బృందాలు, వాటి కలకూజితాలు, దిక్తటాలకు వ్యాపించే సుముదర పద్మ పరిమళము. ఈ వనాల పరిమళంలో మణిద్వీపమంతా గుమగుమలాడుతూ ఉంటుంది. శృంగార మండపంలో జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది. ముక్తి మండపంలో తపస్సులకు దేవీ ఆరాధన, తత్పరులకు యోగులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది. 3వ మండపంలో జ్ఞానోపదేశాలు చేస్తూ ఉంటుంది. 4వ ఏకాంత మండపంలో మంత్రినులతో కలిసి నిత్యము జగద్రక్షణ గురించి సమాలోచనలు జరుపుతూ ఉంటుంది. జన్మేజయ, చింతామణి గృహంలో 10 సోపానాలతో ఒక మంచకం ఉంది. శక్తి తత్వాలు 10 సోపానాలు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4 దానికి కోర్లు. ఫలకమేమో సదాశివుడు, దాని మీద భువనేశ్వరుడు మహాదేవుడు విరాజిల్లుతూ ఉంటాడు. మహాదేవియే విలసార్థం ద్విధాభూత అంటే 2గా అయిందని తెలుసు కదా. సృష్టికి ఆదిలో ఇతడే తదార్థాంగ మహేశ్వరుడు, కందర్ప దర్పనాశకుడు, కోటి కందర్ప సుందరుడు, పంచవక్త్రుడు, త్రినేత్రుడు, మణిభూషణ భూషితుడు, పరశు హరిన వరద అభయహస్తుడు, 16 ఏళ్ల పడుచువాడు, మహాసర్వేశ్వరుడు, కోటి సూర్య ప్రతికాసుడు, కోటి చంద్ర సుశీతలుడు, శుద్ధ స్ఫటిక సంకాసుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో కూర్చుని ఉంటుంది శ్రీ భువనేశ్వరి. నవవిధ రత్నాలు పొదిగిన కాంచీధామము అంటే వడ్డానము. మేలిమి బంగారంలో వైడూర్యాలు తాపించిన అంగదాలు, శ్రీచక్ర రూపంలో ఉండే తాటంకాలు, వాటి తలతలతో మెరిసిపోతున్న ముఖపద్మము, అర్ధచంద్రరేఖను జయించి నిన్నొసలు, దొండపండు లాంటి పెదవులు, కస్తూరి కుంకుమ తిలకాలు దిద్దుకున్న పాలభాగము, శిరస్సున సూర్యచంద్రుల్ని తనలో ఇముడ్చుకునే దివ్య చూడామణి, ఉదయభాను బింబం లాంటి నాసాభరణము అంటే ముక్కుపుడుక, మేలిముత్యాలు వేలాడుతున్న చింతాక పతకము, చందన కర్పూరము కుంకుమలు కలిపి ఒత్తుగా అద్దుకున్న స్తనమండలము, విచిత్ర వివిధ భూషణాలు ఎన్నో ధరించి విరాజిల్లుతూ ఉంటుంది. శంఖం లాంటి మెడ, దానిమ్మ గింజల్లాంటి పలువరుస, అనర్ఘమణులు పొదిగిన కిరీటం ధరించిన శిరస్సు, మదించిన తుమ్మెదలు, కదలాడుతున్న ముంగురులతో మురువైన ముఖపద్మము, ఏనాడు క్షీణించని మచ్చలేని చందమామ లాంటి ముఖము, జాహ్నవీ జలావర్తము అంటే నీటిసుడి వంటి పొక్కిలి, మాణిక్య సకలాలు, పొదిగిన ఉంగరాలు అన్ని వేళ్లకు ఉంటాయి. పద్మ
పత్రాలలాగా ముచ్చటైన 3 కన్నులు, పద్మరాగమణులకు మరింత మహారాగాన్ని కల్పిస్తే జగదీశ్వరి శరీర కాంతికి సాటి రావచ్చు. చేతులకు రత్న కంకణాలు, వాటికి రత్న కింకిణులు అంటే చిరుమువ్వలుంటాయన్నమాట. మెడలో ముత్యాల దండలు, మణిహారాలు, వాటికి అందాల పతకాలు, రత్నాంగులీయకాల కాంతులతో, రత్న కంకణాల ప్రభలతో దగదగలాడుతున్న చేతులు. అమ్మవారు ధరించిన కంచెలకు అంటే రవికకు రత్నాల బుటాలు, మల్లికా పరిమళాలను సహజంగానే గుబాలించే కేశపాసము, అందులో తురిమిన మల్లె చెండ్లు, వాటి కోసం మోగుతున్న తేటిపిండ్లు అంటే తుమ్మెద గుంపులు. సువృత నిబోడుత్తంగా కుచాబారాలస ఆ శివ పాశాంకుశ వరదాభయహస్త చతుష్టయ విరాజిత ఆ సురపూజిత సర్వశృంగార వేషాఢ్య సుకుమారాంగవల్లరి సౌందర్యదార సర్వస్వ అనిర్వ్యాజ కరుణామయి నిజ సల్లాప మాధుర్య తిరస్కృత కచ్చపి కోటిందు కోటిన కాంతిమయి సఖిజన దాసిజన దేవాంగన దేవతా బృంద పరివేష్టిత ఇచ్చా జ్ఞాన క్రియాశక్తిత్రయ సమన్విత లజ్జా తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి వీరు అక్కడుండే దేవాంగనలు. జయా విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ద్రి అఘోర మంగళ ఈ 9 మంది పీఠశక్తులు పరాంబికను సేవిస్తూ ఉంటారు. పరమేశ్వరికి పార్శ్వభాగంలో శంఖ పద్మనిధులు 2 ఉంటాయి. వాటి నుంచి నవరత్న వాహిని, కాంచన వాహిని, సప్తధాతు వాహిని అనే నదులు వెలువడుతూ ఉంటాయి. ఇది సుధా సముద్రం వరకు ప్రవహించి అందులో లీనమవుతాయి. భువనేశ్వరీ దేవి తన వామాంక భాగాన విరాజిల్లుతుంది కాబట్టి మహేశుడికి సర్వేసత్వం సిద్ధిస్తుంది. జన్మేజయ ఆ చింతామణి గృహము సహస్ర యోజన విస్తీర్ణము. దీనికి ఉత్తరంగా ఉన్న సాలలు ఒకదానికంటే ఒకటి రెట్టింపు. ఇది నిరాధారంగా అంతరిక్షంలో వెలుగొందుతూ ఉంటుంది. మహాప్రలయంలో కానీ పునఃసృష్టిలో కానీ అవసరాన్ని బట్టి ఇది సంకోచ వికోసాలు నిత్యము పొందుతూ ఉంటుంది. మహోమయి మహాదేవి నివసిస్తుంది కనుక సాలలన్నింటిలోకి ఈ చింతామణి గృహమే కాంతి పరమావధి. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవ నాగ మనుష్య జాతుల దేవి ఉపాసకులందరూ చేరేది ఇక్కడికే. దేవక్షేత్రంలో ప్రాణాలు విడిచిన వారికి దేవి నిరంతార్చన, తత్పరులకు గమ్యమూ ఇదే. ఇక్కడ దేవీ మహోత్సవ స్వరూపిణి ఘృత దుగ్ధ దది మధుకూల్య లేకాక ద్రాక్షరస జంబూరస ఆమ్రరస ఇక్షురస జీవనదులు వేల సంఖ్యలో ప్రవహిస్తుంటాయక్కడ. కోరుకున్న ఫలాలను ఇచ్చే, కోరికలను ఫలింపచేసే వృక్షాలు, వాపీకూప తటాకాలు, కోకొల్లులు అన్నీ ఇష్టాపాన ఫలప్రదాలే. ఏదీ తక్కువది కాదు. అక్కడ నివసించే వారికి రోగాలు కానీ, జుట్టు మెరిసి ముసలితనం కానీ ఏనాటికి రావు. చింతలు లేని, కామక్రోధ మాత్సర్యాలు లేని జీవితాలు. అందరూ యౌవనులే, స్త్రీ సహితులే, సహస్రాదిత్య వర్చస్సులే. శ్రీ భువనేశ్వరిని సతతము భజిస్తూ ఉంటారు. వారిలో కొందరు సాలోక్యము పొందితే కొందరు సామీప్యాన్ని, కొందరు సారూప్యాన్ని, కొందరు సాన్నిధ్యాన్ని పొందుతారు. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దేవతలందరూ సమిష్టి రూపాలలో వచ్చి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటారు. సప్తకోటి మహామంత్రాలు, సకల మహావిద్యలు రూపుదాల్చి వచ్చి ఆ సామ్యవస్థాత్మికను, ఆ శివను, ఆ కారణ బ్రహ్మ రూపను, ఆ మయాసబల విగ్రహను నిరంతరము ఉపాసిస్తూ ఉంటారు. మహారాజా, మహోత్తరమైన మణిద్వీపాన్ని వర్ణించి చెప్పాను. అది కాంతిమయము. కోటి సూర్యచంద్రులు కానీ, కోటి మెరుపులు కానీ, కోటి అగ్నులు కానీ దాని కాంతిలో కోట్యాంశంలో కోట్యాంశానికైనా సాటిరావు. ఒక్కొక్కసారి అది విద్రుమ సంకాసము, ఒక్కొక్కసారి మరకతచ్చి విమంతము, ఒక్కొక్కసారి విద్యుద్భాను సమర్ఛాయము, ఒక్కొక్కసారి మధ్యందిన మార్తాండ విభము, ఒక్కొక్కసారి విద్యుత్కోటి మహాధార సార కాంతి తతము, ఒక్కొక్కసారి సింధూర నీలేంద్రము, ఒక్కొక్కసారి మాణిక్య సదృశచ్చవి, హీరసార మహాగర్భ దగద్దగిత్తదిక్తటము, దావనాల సమము, తప్త కాంచన సన్నిభము, చంద్రకాంతామణి కాంతితుల్యము, సూర్యోద్గార సమము. దాని శృంగాలు ప్రాకార గోపురాలు రత్నమయాలు. అక్కడి చెట్లకు రత్నపత్రాలు, రత్నఫలాలు, నర్తించే మయూరాలు, మణితధ్వనులు చేసే పావురాలు, కాకలీ స్వరాలు వినిపించే కోకిలలు, సుకాలాపాలు మారు మ్రోగుతూ ఉంటాయి. తేట నీటితో
నిండిన సరోవరాలు, వాటిలో వికసించే రత్న పంకజాలు, శతయోజనాలకు వ్యాపించే సుగంధాలు, మందమారుతానికి కదలాడుతున్న చెట్లు, ఇవన్నీ ఆ మణిద్వీపంలో పంచేంద్రియ తర్పణం చేస్తాయి. చింతామణి గృహకాంతులు నిండిన ఆకాశము, రత్నకాంతులతో దగదగలాడుతున్న దిగంతాలు, వృక్షలతా కుసుమగంధ పరిపూరితము, ధూపధూపితము. రాజా, ఇది మహోజ్వల మణిద్వీపము. అక్కడున్న మందిరాలలోని నిలువటద్దాలలో పరావర్తనం చెంది కిటికీల నుంచి వెలువడుతున్న కాంతిపుంజాలతో దశదిశలను సమ్మోహపరుస్తూ ఉంటుంది. అది ఐశ్వర్యానికి పరకోటి, శృంగారానికి పరాకాష్ట, సర్వజ్ఞతకు పరమావధి, తేజస్సుకి పరసీమ, పరాక్రమానికి చివరి మాట, సర్వోత్తమ గుణానికి తుది పలుకు, దయాగుణానికి చివరి పలుకు, బ్రహ్మలోకాంతం వరకు ఉండే ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తూ ఉంటాయి. అది ఆనంద అనుభవానికి చివరి మెట్టు. జన్మేజయ, ఇది మహోత్తరమైన మణిద్వీప వర్ణన. మహాదేవికి పరంస్థానము, సర్వలోకోత్త ఉత్తమము. దీన్ని స్మరిస్తే చాలు పాపాలు నశిస్తాయి. అవాసనా సమయంలో గుర్తు చేసుకోగలిగిన వారు అక్కడికే చేరుకుంటారు. ఈ 5 అధ్యాయాలను సమాహిత చిత్తంతో నిత్యము పఠించే వారికి భూత ప్రేత పిశాచాది బాధలు ఉండనే ఉండవు. నూతన గృహ నిర్మాణ సమయంలో, వాస్తు యజ్ఞంలో దీన్ని తప్పక పారాయణ చేయాలి. సకల శుభాలు కలుగుతాయి. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. ఇందులో కనుక ఏమైనా తప్పప్పులుంటే సరిచేయగలరు.